హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో ఈ మే 10 నుంచి 31 తారీఖు వరకు కూడా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం. 116 దేశాల సుందరీమణులు, 3000 మీడియా ప్రతినిధులు, ఇంకా ఎన్నో అడ్వర్టైజ్మెంట్ సంస్థలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంటే హాఫ్ స్పాన్సర్ కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ దివాలా తీసిందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ బ్యూటీ కాంటెస్ట్ అన్నది, ఈ ప్రపంచ సుందరి పోటీ అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అలాగే టూరిజంను బలోపేతం చేయబోతుందా? పెట్టుబడులు కూడా రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేకపోతే ఒక గ్లామరస్ ఈవెంట్ గానే మిగిలిపోబోతుందా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు జ్వలిత గారు, ఉమెన్ యాక్టివిస్ట్, రైటర్. అలాగే ప్రసాద్ శాస్త్రి గారు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ ఆల్సో యాక్టివిస్ట్, ఆర్టీఐ యాక్టివిస్ట్ గా కూడా చేస్తూనే ఉన్నారు. నరేంద్ర గారు జర్నలిస్ట్. సో ముందు జ్వలిత గారు మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి, ఈ ప్రపంచ సుందరి పోటీ అన్నది ఏమన్నా తెలంగాణని ఆర్థికంగా బలోపేతం చేసే అవకాశం ఏమన్నా ఉందా? అందరికీ నమస్కారం. ఈ వెహికల్ కి ఏంటి అంటే స్టార్టింగ్ ట్రబుల్, ఆ తర్వాత మంచి ఆశాజీవి, ముఖ్యంగా తెలంగాణ వాసులు మరీ ఆశాజీవులు, ఆశలు ఎక్కువ వీళ్ళకి. సో అవకాశం వచ్చిన దాన్ని వినియోగించుకొని దాన్ని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి ఈ అందాల పోటీలు ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. 116 దేశాల ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు కానీ, అంతకు మించి 300కు మించినటువంటి మీడియా సభ్యులు కానీ, వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని చూస్తున్నారు అంటే ఇక్కడున్న సంస్కృతి సంప్రదాయాలు కానివ్వండి, కట్టడాలు కానివ్వండి, రామప్ప టెంపుల్, చారిత్రక ప్రదేశాలు కానీ, ఇవన్నీ చూడడానికి ప్రపంచానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాని ద్వారా తప్పనిసరిగా టూరిజం పెరుగుతుందనే ఆశపడుతున్నారు. దీన్ని ముందే రచన గారు కొన్ని పంచులు పెట్టారు. అది అలవాటైన టాపిక్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. విషయం ఏంటి అంటే, మనం మార్పును అంగీకరించడానికి మానసికంగా సిద్ధం లేనప్పుడే అన్నిటినీ వ్యతిరేకిస్తూ ఉంటాం. మనం జబర్దస్త్ని ఆపలేము, బిగ్ బాస్ ఆపలేము. పరమచండాలమైన డబల్ మీనింగ్లను, మహిళలను అత్యంత హీనంగా మాట్లాడుతూ అదొక రకంగా అబ్యూజింగ్, ప్రతి డైలాగ్ అబ్యూజ్ అవుతున్నప్పటికీ దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ ఇట్లాంటివి అందాల పోటీలకు వ్యతిరేకమే. కానీ ప్రస్తుతం మారిన వ్యవస్థలో ఆ అందాల పోటీల నిర్వహణ కూడా మారిందని నేను చదివాను. ఇక్కడ కొలతల గురించి, మిగతా వాటి గురించి లేకుండా కేవలం స్త్రీలలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను ప్రశ్నిస్తూ వివిధ దేశాల వ్యక్తులను, అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా అయినా బడులను మూసేసి గుడులను అనేకంగా పెంచినటువంటి సందర్భంలో వ్యాపారం కోసమే కానివ్వండి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ జ్వలిత గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి, ఈ పోటీల వల్ల తెలంగాణ ఏమన్నా ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందా? అందరికి నమస్కారం అండి. ఒక చిన్న మాట చెప్పాలండి. మనము మామూలుగా ప్రభుత్వ సర్వీస్ లో కొత్తగా చేరిన వాళ్ళకి ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఉంటుంది రచన గారు, టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్ అని. ఇంతకుముందు ఏ దేశాలైనా కూడా ఇలాంటి పోటీలు నిర్వహించి వాళ్ళ జీడిపిని పెంచుకున్న సందర్భాలు ఉంటే నిజంగా మనం దీన్ని సమర్థించవచ్చు. ఎందుకంటే మీరు మొదటినే ఒక పెద్ద కండిషన్ పెట్టారు, ఎకానమీ తప్పితే మనము స్త్రీల గురించి, వాళ్ళ స్వేచ్ఛ గురించి కానీ దేని గురించి మాట్లాడకూడదు అని. కానీ ఇంతకుముందు మన సోదరిమణి గారు సంస్కృతి గురించి చెప్పారండి. తెలంగాణ తల్లిని ఆభరణాలుగా ఉంటేనే మన ప్రభుత్వం దాన్ని భరించలేక ఆభరణాలతో ఉంటుందా తెలంగాణ తల్లి అని చెప్పి ఒక సాదాసీదా పల్లెటూరి వాతావరణంలో ఉండే ప్రతిమ తెచ్చి మనం తెలంగాణ తల్లి అనుకున్నాం. చాలా గొప్పగా మనం సంస్కృతిని గౌరవిస్తామండి. దీన్ని ఆర్థికంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఆర్థికంగా ఏం తక్కువ ఉందండి? డిఫాల్టర్స్ గురించి వీళ్ళ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆలోచించాయా? బ్యాంక్ డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు? ట్యాక్స్ డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు? జిఎస్టీ డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు?
వీటి జోలికి పోకుండా మద్యం పైన 40,000 కోట్ల వరకు ఇప్పుడు సంపాదిస్తా ఉన్నారు ఆదాయాన్ని. ఇప్పుడు 5 కోట్లు పెట్టి మన మినిస్టర్ గారు చెప్పారు, ఈ అందాల పోటీకి మేము కోట్లు పెట్టడం లేదు, 5 కోట్లు మాత్రమే పెట్టామని. కానీ మీరు అన్నట్టుగా ఎంత ఆర్థికంగా బలపడతామో ఆయన మాత్రం క్లారిఫై చేయలేదు రచన గారు. సో కేవలం 5 కోట్లతో ఒక అందాల పోటీని పెట్టి భారత సంస్కృతికి అది ఒక విధమైన భిన్నమైన ప్రక్రియ. అది ఆర్థికంగా మనం బలోపేతమవుతామంటే హాస్యాస్పదంగా ఉంటుంది, నమ్మశక్యం కాదు. కోట్లు బాకీలు ఉండే బాకీ పడిన వాళ్ళు వాళ్ళ దగ్గర రికార్డ్స్ వెతికితే కనిపిస్తుంది. వాళ్ళని వీళ్ళు టచ్ చేయాలి అంటే వీళ్ళ సంబంధాలు బయటకు వస్తాయి. అందుకని మద్యం పైన సంపాదిస్తాము, లేకుంటే ఇప్పుడు కొత్తగా అసలు ఈ అందాల పోటీలు అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అండి. లాస్ట్ 5 years లో 10 years లో మనం ఎప్పుడు ఇది వినడం లేదు. ఇంతకుముందు ఫ్యాషన్ టీవీ అనేది చాలా గొప్పగా అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఇలాంటి సంఘటనలు జరిగి చాలా రోజులైంది. వీళ్ళకి కొత్తగా ఈ ఆలోచనలు వచ్చింది. ఎందుకంటే మునిగిపోయే వాడికి మన గడ్డిపోత పట్టుకొని కూడా ఓహో బతికిపోతాం అనుకుంటారట. వీళ్ళ ఊహ ఏంటి? మేము ఆర్థికంగా దిగజారామని. నిజంగా ఖనిజాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, తర్వాత బాకీ పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ చరిత్రలు తీసి లెక్క తీసి అక్కడి నుంచి కాస్త చట్టాలను ఉపయోగించి కలెక్ట్ చేయొచ్చు కదండి. 5 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే మన బడ్జెట్ ఎంతండి ఇప్పుడు? 2,91,000 crores, 3 లక్షల కోట్లు చేరిన బడ్జెట్. 5 కోట్లు పెట్టి వీళ్ళు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తారు తెలంగాణ రాష్ట్రానికి? కొంచెం పెద్దలు ఆలోచించాలండి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. కానీ జరిగిపోతుంది ఇది. కానీ పాఠాలతో నేర్చుకోవాలి. ఇది మాత్రం ఏమాత్రము ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసడానికి ఉపయోగపడదని చెప్పి నా ప్రగాఢమైన నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. అసలు అందాల పోటీలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఇది కార్పొరేట్ హౌసెస్ వ్యాపార ప్రక్రియలో భాగంగా వాళ్ళ ప్రమోషన్ కోసం నిర్వహించేటువంటి కార్యక్రమం. మన దేశంలో ఒక 4 కార్పొరేట్ హౌసెస్ 4 రకాల ప్రపంచ సుందర పోటీలను నడుపుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా కొన్ని కార్పొరేట్ హౌసెస్ వాళ్ళ కార్పొరేట్ స్పాన్సర్షిప్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అయ్యే ఖర్చంతా కూడా కార్పొరేట్ స్పాన్సర్షిప్ ద్వారా వస్తుంది అంటుంది. అంటే ఇది ఒక బిజినెస్ లో ఒక భాగంగా అందాల పోటీలు జరుగుతుంది. ఒక సినిమా ఎలాగ వ్యాపార ప్రక్రియ ఎలాగో ఇది అలా జరుగుతుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడం అనేది మన రాష్ట్రంలో, దేశంలో చాలా అరుదుగా, చాలా చిన్న రాష్ట్రాల్లో మాత్రం చూస్తున్నాం. 2 ఏళ్ల క్రితం మణిపూర్ ప్రభుత్వం నిర్వహించింది అందాల పోటీల్ని. ఈ విధంగా ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహించి వాళ్ళే కార్పొరేట్ సంస్థలతో చేయటం అంటే, ఇతర కార్పొరేట్ సంస్థలు పోటీలు నిర్వహిస్తే ప్రభుత్వం సహకారం ఇచ్చి దాని ద్వారా ప్రభుత్వం కొంచెం ఆదాయం పొందేటువంటి ప్రయత్నం చేయటం వేరు. కానీ ప్రభుత్వమే దీనికి లీడ్ రోల్ ప్లే చేస్తూ వాళ్ళే ఆధార పోటీలు నిర్వహించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, వాళ్ళు దేని మీద దృష్టి కేంద్రీకరించాలి. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో దీని మిగులు రాష్ట్ర బడ్జెట్తో ఏర్పడింది. గుజరాత్ తర్వాత సంపన్నమైన రాష్ట్రంగా ఆనాడు తెలంగాణ ఉంది. కానీ ఇవాళ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా మన తెలంగాణ అంటే ఎవరు అప్పు ఇవ్వట్లేదు, బ్యాంకుల వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, రూపాయి అప్పు పుట్టట్లేదు, పరపతి ఎంత అధ్వానంగా ఉంది, కాబట్టి రూపాయి కూడా నేను జీతాలు పెంచలేను, ఎక్కువ ఖర్చు చేయలేను, చాలా నా పరిమితి స్థితిలో ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి అని ఆర్థికంగా దేశంలో అత్యంత నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అటువంటి ప్రభుత్వాధినేతగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏముండాలి? ఒక పక్క నిన్నక మొన్న అకాల వర్షాలు వచ్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటే దాని గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వానికి లేదు. యూనివర్సిటీస్లో ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ చేయని కారణంగా యూనివర్సిటీలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకపోవడం వలన 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అని అగమ్యగోచరుకుంటే విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి దాని గురించి సమస్య చేసే తీరిక లేదు. కానీ అందాల పోటీల గురించి ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహించడం, ఆయన పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయనేటువంటి అభిప్రాయం కలగచేయటం అనేది ఈ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని మనకి పట్ల మనకి ఒక దురభిప్రాయం కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది నరేంద్ర గారు ఒక్క విషయము,
మీరు ఒక మాట అన్నారు, విద్యా వ్యవస్థ గాని వీటన్నిటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వీటిని ప్రయారిటీ ఇస్తున్నారని. అయితే ఆ ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ఎకనామికల్ గా దీని వల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందనే, ఏమో ఒక కారణం ఉంటుంది కదా మెయిన్ ప్రయారిటీస్ ని పక్కన పెట్టడానికి? ఇదేమి బిజినెస్ ఎంటర్టైన్మెంట్ కాదు. దీనివల్ల ఈ పోటీ నిర్వహించడం వల్ల నేరుగా ప్రభుత్వం తెలంగాణలో పెట్టుబడులు వస్తాయి, కొత్తగా పరిశ్రమలు వస్తాయి అన్నటువంటి అటువంటి వ్యూహం కానీ పథకాలు కానీ ప్రణాళిక ఉన్నట్లేదు. కేవలము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేస్తూ వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి ఈ పోటీలను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి దానివల్ల తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చర్చించినట్లు కానీ రూపొందించినట్లు కానీ బయట పెట్టినట్టు కానీ ఎక్కడ లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. మొత్తం మీద ఈ అందాల పోటీ నిర్వహించడం వల్ల ఫినాన్షియల్ గా అంటే అది పెట్టిన దానికి వచ్చేంత లాభం లేదు, ఆర్థికంగా పెద్ద ఛాన్సెస్ లేవనే ప్రసాద్ శాస్త్రి గారు, నరేంద్ర గారు తేల్చారు. జ్వల్తే గారు మాత్రం హోప్ఫుల్ గా ఉన్నారు. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ ఆన్ అవుదాం. సరే, ఇవన్నీ తీసేస్తే సుమారు 112 100 దేశాలకు పైగా వస్తున్నారు ప్రపంచ సుందరిమణులు. ఎంతో కొంత విదేశీ జనం కూడా, వీక్షకులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారనుకుందాం. దానివల్ల తెలంగాణ టూరిజం ఎక్కువ తెలియడం వల్ల ఈవెంట్ ఇప్పుడు ప్రపంచం అంతా నానుతూ ఉంటుంది కాబట్టి కొంత టూరిజం కి ఏమన్నా పాజిటివ్ స్కోప్ ఉందనుకుంటున్నారా? ఫస్ట్ జ్వల్తే గారు మీరు చెప్పండి. తెలంగాణలో గతంలో కంటే కూడా ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి పర్యాటక ప్రదేశాలను డెవలప్ చేస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం అనే అనడం లేదు, గత ప్రభుత్వం కూడా చేసింది. అనేక జలపాతాలు, ముఖ్యంగా హైదరాబాద్ కు దగ్గరలో 50-60 కిలోమీటర్లలో ఉండి వెళ్ళి రాగలిగినవి. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ అవుతున్న క్రమంలో ఎకరం ₹1,00,00,000 అమ్మడానికి కారణమైన గెస్ట్ హౌస్లు. ఎందుకు అంటే పర్యాటక ప్రాంతాలకు దగ్గరలో ఈ గెస్ట్ హౌస్ల నిర్మాణం జరిగింది. వాటర్ ఫాల్స్ కానీ, అనంతగిరి వ్యూస్, ఇవన్నీ మేము చిన్నప్పుడు వినలేదు, ఇవన్నీ కొత్త కొత్తగా చేసినవి. మరి ఈ పర్యాటక ప్రదేశాలను విదేశీ పర్యాటకులు కూడా చూస్తారేమో, దానివల్ల మన తెలంగాణకు టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందేమో. ఇది ఒక ప్రయోగం అనుకుంటున్నాను నేను. ఆహ్వానించదగిందే, ప్రతిదాన్ని వ్యతిరేకించకుండా ఒక ప్రయోగం చేస్తున్నారు. 3 లక్షల కోట్లు ఏమో బడ్జెట్ చెప్పారు, అందులో 500 కోట్లు. ప్రియారిటీ ఏంటి? విద్యాశాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అసలు పట్టించుకోవడం లేదు అంటే, నాకు ఈ మంత్రులకు అసలు ఏం తెలియదండి. ఏం తెలుసు వీళ్ళకి? అసలు వీళ్ళని గైడ్ చేస్తున్నటువంటి IAS ఏం చేస్తున్నారు? వీళ్ళకు నివేదికలు అందించి ఈ శాఖలో ఇది అవసరము ఇది అని సలహాలు ఇచ్చి వీళ్ళు కదా నడిపించేది. వాళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధిజీవులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యతిరేకించినా కూడా సీఎం ముందుకు వచ్చి చేస్తున్నాడా ఈ కార్యక్రమాన్ని? దీని వెనకాల పెద్ద వ్యూహం లేదంటారా? అది రాజకీయ వ్యూహం కానివ్వండి, ఆర్థిక వ్యూహం కానివ్వండి. ఈ గత ముఖ్యమంత్రి గారు తెలుగు మహాసభలు నిర్వహించినట్టే ఈ ముఖ్యమంత్రి గారు అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక ప్రయోగం. ఇకపోతే మన సంస్కృతికి వ్యతిరేకం, సంప్రదాయం. ఏ సంస్కృతికి వ్యతిరేకం? మనం భారతంలోకి పోదామా, రామాయణంలోకి పోదామా, ఎక్కడికి పోదాం? ఏ సంస్కృతికి వ్యతిరేకం? ఇక్కడ హక్కుల గురించి మాట్లాడుతూ ఆకాశంలో సగం అంటూ ముందుకు పోతున్న మహిళలకు వాళ్ళకి ఇష్టమైన దుస్తులను ధరించి వాళ్ళకి ఇష్టమైన ఉపాధిని ఎంపిక చేసుకునేటువంటి అర్హత వాళ్ళకు ఉన్నప్పుడు, అందాల పోటీల్లో ఉన్న వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంగాంగ ప్రదర్శన మాత్రమే కాదు కదా, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ మేధ, వాళ్ళు అడుగుతున్నటువంటి ఈ ప్రపంచం పట్ల వాళ్ళ దృష్టికోణం, వాళ్ళ వైఖరి, ఈ ప్రపంచానికి మీరేం చేయాలనుకుంటున్నారు, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ద్వారా, ఒక సెలబ్రిటీ ద్వారా చెప్పించడం ద్వారా సామాన్య ప్రజలు కూడా వింటారు. ఈ అందాల పోటీలో భాగంగా యుద్ధ వ్యతిరేకంగా శాంతి బోధన చేయించండి, ప్రచారం చేయించవచ్చు. ఖచ్చితంగా అయితే వ్యాపారం ఉన్నపళంగా లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ ఎగిసి పడిపోయి ఆర్థికంగా వెలగబెడుతుందని నేను చెప్పడం లేదు, కానీ మార్గాలు వచ్చే అవకాశం ఉంది. ఇది
అభిప్రాయం. థ్యాంక్ యూ జ్వలిత గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరేమనుకుంటున్నారు టూరిజం స్కోప్ యాంగిల్లో చూస్తే? ఏమండి, టూరిజం ఇది ఒక ప్రయోగాత్మకము. టూరిజం ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే, ఏదైతే మనకు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల దగ్గర వీళ్ళని టూరిస్ట్ గైడ్ గా పెట్టుకుంటే ఏమైనా ప్రచారం జరిగే అవకాశం ఉంది. కానీ వీళ్ళు వచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజుల నుండి వెళ్ళిపోయేవాళ్ళు. మనం ప్రసిద్ధమైన దేవాలయాల దగ్గర వీళ్ళు వచ్చి అందరినీ వాళ్ళ మాటలతో ఆకర్షించి, వాళ్ళ తెలుగుతో ఆకర్షించి, వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలతో ఆకర్షించి టూరిజాన్ని పెంచే అవకాశం అయితే లేదు. మరొకటి అండి, ప్రతిదానికి బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. బడ్జెట్ అంటే ఆర్టికల్ 202 అండి, 202 రాజ్యాంగం కింద ఫిబ్రవరిలో మార్చిలో వచ్చే సంవత్సరంలో మనం ఏ సోర్సుల నుంచి మనం ఇన్కమ్ వస్తుంది, దేనికి ఖర్చు పెట్టాలి అని ఒక సంవత్సరం వేసుకునే ప్రణాళిక. దానిలో వీళ్ళు అందాల పోటీలు పెట్టి మేము 5 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తాము అన్న మాట లేదు. కాకపోతే వెరిఫై చేసుకోండి. ఏ నెలకు ఆ నెలకు ఏదో ఒక పోటీ పెట్టి మేము ఇది ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసుకుంటామంటే అది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇంకా స్వేచ్ఛ గురించి, వాళ్ళ దుస్తుల గురించి నేను అసలు ఆ రంగంలోకి పోదలుచుకోలేదు. మీరు ఆర్థికంగా అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు కాబట్టి ఆర్థికంగా నేను మాట్లాడుతున్నాను. బడ్జెట్ లో అందాల పోటీ పెట్టి 5 కోట్లు ఖర్చు పెట్టి మేము టూరిజం డెవలప్ చేసి ఈ విధంగా మా రాబడి పెంచుకుంటాము అన్న మాట అయితే లేదు రచన గారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది పాస్ చేసుకున్నాము, అయిపోయింది. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ వచ్చింది. మార్చి లోపల అందాల పోటీ గురించి లేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో పెట్టుకొని థాయిలాండ్ వాళ్ళను లేకుంటే వీళ్ళని పిలిపించి ఇంకా గొప్ప మిస్ వరల్డ్ కాదు, మిస్ యూనివర్స్ కూడా పెట్టుకుంటే దాని నుంచి సంపాదిస్తామన్న మాట పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఇంతకుముందు ముఖ్యమంత్రికి ఆయనకు రాత్రి కల్లో వస్తే పొద్దున అమలు చేసేవాడు. అది రాజ్యాంగానికి విరుద్ధం. ముందే ప్రణాళిక వేసుకోవాలి. ఈ సోర్స్ మాకు దీని నుంచి బడ్జెట్ తెచ్చుకుంటామని చెప్పి అనుకోవాలి. అనుకోలేదు వీళ్ళు. అంటే ఏంటి, వీఆర్ సెటింగ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ రేజింగ్ ది స్టేట్ ఫండ్స్. రాష్ట్రానికి ఫండ్స్ రావాలంటే ఒక పద్ధతి ఉందండి. ఇష్టం వచ్చిన నాయకుడికి ఇష్టం వచ్చిన రాత్రి కళలో కానీ ఈ విధంగా మేము డబ్బులు పెంచుకుంటామంటే అది నైతికంగా కరెక్ట్ కాదు, రాజకీయంగాను కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధం కాదు రచన గారు. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు, టూరిజం యాంగిల్లో మీరేమనుకుంటున్నారు? అసలు టూరిజం ప్రమోషన్ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా మన చుట్టూ పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, ఇటు మహారాష్ట్ర కానివ్వండి, దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాం, చాలా దశాబ్దాలు వెనుకబడి ఉన్నాం. దానికి మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్న టూరిజం పొటెన్షియల్ వెలుగు తీసి వాటిని టూరిస్ట్ కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మధ్య కాలంలో కొంత స్ట్రెస్ ఇస్తున్నప్పుడు, ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు. వాటిని విధంగా టూరిజంని పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రంగంలో భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో వెళుతూ దాంట్లో ఒక భాగంగా అందాల పోటీలని ప్రోత్సహించడం లేదు. అయితే ప్రభుత్వమే అందాల పోటీలను నిర్వహించడం అనేది అది చాలా అరుదైన విషయం. ఇది ఒక కార్పొరేట్ ఈవెంట్. ఇది అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళంతా కూడా సమ్ కార్పొరేట్ తో వస్తుంటారు. వాళ్ళు అలా పోటీలు ప్రభుత్వం అంతా కూడా కార్పొరేట్ వాళ్ళ బ్రాండ్స్ ప్రమోషన్ కోసమే ఎక్కువ దీనిలో పాల్గొనే వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు. అటువంటిది ఈవెంట్ లో గవర్నమెంట్ పాత్ర ఏంటి, ఏ మేరకు ఉంటుంది, ఏ మేరకు దీనివల్ల తెలంగాణగా ప్రయోజనం కలుగుతుంది అనే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ ఒక ప్రొజెక్షన్స్ కానీ ఉన్నాయా అంటే అటువంటి ఏమి ఇంతవరకు ప్రజల ముందుగానే ఎక్కడ కానీ తెలంగాణ మంత్రివర్గంలో చర్చించినట్టు కూడా దాఖలాలు లేవు. ఇది ఏదో కొన్ని ఆబ్లిగేషన్స్ కారణంగా ఈ పోటీల్ని ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. టూరిజం ప్రమోషన్ కి కేవలం 2-3 రోజుల్లో వచ్చినటువంటి ఆ పోటీలకు వచ్చినటువంటి వాళ్ళు సందర్శించడం వల్లనే అవి పెద్ద ప్రాచుర్యం పొంది వాటిలో టూరిస్టుల సంఖ్య పెరుగుతారని కానీ ఆ టూరిస్ట్ కేంద్రాల అభివృద్ధికి పెట్టుబడులు వస్తాయని కానీ మనం చెప్పలేము, ఊహించలేము. అటువంటి ప్రణాళికలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు ఇంతవరకు మనకేం కనిపించట్లేదు. అలా ఈ అందాల పోటీ గురించి ప్లాన్ చేసి దాని ప్రణాళిక దానికోసం పనులు ప్రారంభించినటువంటి టూరిజం సెక్రటరీనే అర్థాంతంగా మార్చివేశారు. అంటే ఆ డిపార్ట్మెంట్ లోనే కొంత గ్యాప్ ఇవాళ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు
ఏమిటి, వీళ్ళు చెబుతున్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనే దాని మీద సమగ్రమైనటువంటి ఒక గ్యాప్ కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇది దీనివల్లనే టూరిజం పెరిగిపోవడానికి ఏమాత్రం దోహదం చేస్తుందనే విషయంలో మనం నిర్దిష్టంగా ఇటువంటి భరోసాను వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఇక మూడవ కోణం ఆర్థికంగా అయిపోయింది, టూరిజం అయిపోయింది. ఇక నెక్స్ట్ది ఎన్ని అనుకున్నా సరే బయట అంటే నరేంద్ర గారు కానీ ప్రసాద్ శాస్త్రి గారు జ్వాల మనం అందరం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ పరిస్థితి మీద ఉండే ఆ లోతైన విశ్లేషణ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా జర్నలిస్టులకు కానీ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళకు ఉండే స్పష్టమైన అవగాహన పక్కన పెడతాం. కానీ విదేశీయులు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటే అందులోనూ చూడడానికి హైదరాబాద్ ఈజ్ ఎ గ్రాండ్ సిటీ. అప్పటికి ఇప్పటికీ కూడా దాని లోటుపాట్లు అప్పులు చాలా ఉండుండొచ్చు, చెప్తూ ఉండొచ్చు. అట్లీస్ట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికైనా ఇదేమన్నా పాజిటివ్ గా మారబోతుంది అనుకుంటున్నారా? జ్వలిత గారు మీరు చెప్పండి. మరోసారి చెప్పండి, మీ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టుంది. విదేశీ పెట్టుబడులు, ఎందుకంటే ప్రసాద్ శాస్త్రి గారు నరేంద్ర గారు మీరు పాజిటివ్ గా మాట్లాడారు కానీ వాళ్ళిద్దరూ ఆర్థికంగా ఏం పెద్ద ఉపయోగం ఉండదు, టూరిజం కూడా ఉపయోగంగా పడదని చెప్పేశారు. ఇక ఫైనల్ది విదేశీ పెట్టుబడులు, ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందనుకుంటున్నారా? అసలు ఇది ఈ అందాల పోటీ నిర్వహణమే ఒక ప్రణాళికాబద్ధంగా లేదు అన్నది మనం అంగీకరించాల్సిందే. పోటీలు వల్ల ఉండొచ్చు ఒక ఆశ అని, కానీ ఇద్దరు సోదరులు చెప్పినట్టుగా దాని పట్ల ఒక చర్చ కానీ నిర్ణయం పట్ల ఎవరిదైనా అభిప్రాయ సేకరణ కానీ లేదు. విదేశీ పెట్టుబడులు అంటే పార్టీ మారంగానే ప్రభుత్వాలు గెలవగానే ఏం చేస్తున్నారు, వీళ్ళు విదేశ పర్యటనలకు పోతున్నారు పెట్టుబడుల కోసమే. ఒకసారి ముఖ్యమంత్రి ఒక దేశానికి పోయారు, ఒక యాత్ర చేశారు అంటే ఇగో ఇన్ని పెట్టుబడులు వచ్చేసినాయి, ఈ ప్రతిపాదన ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇదొక ప్రయోగం, ఈ అందాల పోటీల వద్ద ఒక ప్రయోగం మాత్రమే. అయితే క్లింటన్ కూతురు అనుకుంటా వచ్చినప్పుడు హైదరాబాద్ అద్దంలాగా మారిపోయింది. ఎక్కడా కూడా మన రాజధానిలో ఎక్కడా కూడా యాచకులు కనబడకుండా దాచేశారు, లేకుండా చేయలేదు, వాళ్ళని దాచేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ ను అద్దంలాగా మార్చి లేదా తెలంగాణను కొన్ని ప్రాంతాలను అలంకరించి వీళ్ళకు చూపించడం ద్వారా మొత్తానికి ప్రపంచ దేశాలకు కనీసం ఒక 100 ప్రపంచ దేశాలకు మన తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ చారిత్రక కట్టడాలు కానీ చూపించడం ద్వారా వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉందేమో. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టుగా రన్ ద పేజ్ లెర్న్ ద వర్క్, ఇది ఒక పేజ్ తిప్పి పని నేర్చుకునే క్రమంలో జరుగుతున్న ఒక ప్రక్రియగా మనం భావించవచ్చు. ప్రతిదాన్ని ప్రతికూలంగా వ్యతిరేకించే కంటే కూడా దీని వెనకాల కొన్ని స్వార్థపూరిత శక్తులు ఉన్నాయా, మద్య సేకరణ కుంభకోణాలు ఉన్నాయా, దీని వెనుక కూడా ఏమైనా కోట్ల కొద్దీ ఇది ఉందా? ఎవరైనా ఒక బంగారు పథకాన్ని గెలవంగానే 1 కోటి రూపాయలను ఇచ్చేశారు ఒక వ్యక్తికి, ఒక క్రీడాకారుడికి. ఇక్కడ 100 కంటే ఎక్కువ దేశాలలో పాల్గొన్నటువంటి మహిళలు ఇక్కడ మనం దేశానికి వస్తున్నారు, దానికోసం 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, పూర్తిగా కనీసం ఓపెన్ కాకముందే కూలిపోతుంటే మనం ఏం చేశాము? సరే వాటిని కాబట్టి దీన్ని సమర్థించడం కాదు, కానీ ఇది ఒక ప్రయోగాత్మకంగా ఆహ్వానాన్ని పెట్టుబడులకు కూడా ఆహ్వానం పలుకుతున్నారేమో. చేసిన ప్రతిదీ సక్సెస్ కాకపోవచ్చు, దీని వెనకాల ఉన్న పెద్ద పెద్ద వ్యూహాలు ఏంటో ఈ నిర్వహణ తర్వాత వచ్చే ఫలితాల ద్వారా తెలుస్తాయి. ముఖ్యంగా నేను వ్యాపారవేత్తను కాదు, దానికి తెలిసిన విషయాలు తెలియదు. ఈ అందాల పోటీలను వ్యతిరేకించడం ఒక కెరీరిజం లో భాగంగా, అందాల ప్రదర్శన కేవలం శరీరం కాదు, భౌతికం కాదు, మానసికమైంది. దాన్ని కూడా వీళ్ళు గౌరవిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మహిళల మేధస్సును కూడా గౌరవిస్తూ ఈ పోటీ నిర్వహిస్తుంది అని ఒక ప్రతిపాదన చదివాను నేను. దానికి నేనే సానుకూలంగా ఉన్నా. థ్యాంక్ యూ జ్వలిత గారు. ప్రసాద్ శాస్త్రి గారు పెట్టుబడుల విషయంలో ఏమనుకుంటున్నారు? ఏమండి, పెట్టుబడిని ఏ పరిస్థితులు చూసి వస్తారు అన్నది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి రచన గారు.
నీళ్లు మనకు వాటర్ స్కేర్సిటీ లేకుండా కావాల్సినంత పుష్కలంగా వాటర్ వస్తుందా, భూమి అన్నది ఎవరికి ఇబ్బంది లేకుండా సరళమైన రేట్లతో వస్తుందా, కరెంట్ అన్నది ఎలాంటి అవరోధం లేకుండా ఫ్యాక్టరీస్ బిజినెస్ నడిచడానికి వస్తుందా, ఇవి కీలకమైన అంశాలు రజని గారు. అందాల పోటీలు వచ్చిన తర్వాత కేవలం అందాల పోటీ అని చెప్పే అంశంతో వ్యతిరేకించడం లేదు, వాళ్ళు చెప్పిన కారణాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఏం కారణం చెప్పారు? పెట్టుబడులు వస్తున్నానో లేకుంటే ఇన్కమ్ పెరుగుతుంది అంటున్నారు కదా, దాని మోకాలకి బోడిగుండికి కనెక్షన్ పెట్టినట్టుగా ఉంది ఆ కారణం. ప్రత్యేకంగా అందాల పోటీల యొక్క ప్లస్ అండ్ మైనస్ అనేది ప్రాబ్లీ అదొక సపరేట్ డిఫరెంట్ టాపిక్. కానీ ఆదాయాన్ని పెంచుకుంటాము అనేది ఎట్లా ఉందంటే, ఎందుకు ఏదో సామెతం చూడండి, దూడకు మేతేసి దాని కళ్ళు తాటి చెట్టు ఎందుకు ఎక్కారంటే కళ్ళు కాకుండా దూడకు మేతేసి దానికి అన్నట్టుగా అందాల పోటీలు పెట్టి మేము పెంచుకుంటాము అన్నది మాత్రమే కాస్త నమ్మశక్యంగా లేదు. పోతే మీరు అన్నట్టు పెట్టుబడి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, దానికి ఓపెన్ గేట్స్ తెరిచాము, సరళీకృతం అయింది. ఎప్పటి నుంచి 91 నుంచో 92 నుంచో నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృతమైంది. గ్లోబలైజేషన్ వల్ల ఎంత నష్టపోయామో కూడా అందరూ అనుకున్నారు కదండి ఆర్థిక శాస్త్రవేత్తలు. సో పెట్టుబడులు కేవలం ఆడవాళ్ళు వీళ్ళందరూ విదేశవంతులండి. ఇప్పుడు మా ఉదయమో ఎప్పుడు నేను ఫ్రాన్స్ మిస్ వస్తే సాంప్రదాయ పద్ధతిలో ఆమెకు స్వాగతం పలికారట. సో విదేశీ వనితకు స్వాగతం పలకడం ఇబ్బంది కాదు, ఏ కారణంతో వాళ్ళు పలుకుతా ఉన్నారు, ఆ కారణం సబబైందా లేదా అన్నది ఇక్కడ చర్చ. ఆర్థిక రంగానికి ఈ అందాల పోటీలకి ఏ మాత్రం హస్తి మస్తకాంతరం అండి, ఏనుకు దోమకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది గారు, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు, పెట్టుబడుల విషయంలో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటికే భారతదేశం ఒక ప్రధానమైనటువంటి పెట్టుబడుల ఆకర్షణ కేంద్రం, ఇప్పుడు ముఖ్యంగా విదేశీ పెట్టుబడులకి. బొంబాయి, బెంగళూరు తర్వాత ఎవరు వచ్చినా కూడా థర్డ్ ప్రయారిటీ హైదరాబాద్. గత దశాబ్దాలుగా ఇవాళ గత 2-3 దశాబ్దాలుగా హైదరాబాద్ ఒక ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అనేక దేశ పెట్టుబడులు సంస్థలు, వివిధ రకాల సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. పరిశోధన సంస్థలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, వివిధ రకాల వ్యాపార సంస్థలు కావచ్చు. కాబట్టి ఇంకా వాటిని ప్రమోట్ చేయడం కోసం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పెట్టుబడులు ఆకర్షించడానికి, ఇంకా ఎక్కువ పెట్టుబడులు అవడానికి చేస్తున్నారు. అదొక ఆస్పెక్ట్. అయితే అందాల పోటీలు అనేది కేవలం ఇది కార్పొరేట్ ఎఫ్ఐఆర్. ఇది ప్రభుత్వం నిర్వహించినా కూడా ప్రభుత్వం కేవలం దీన్ని ఫెసిలిటేటర్ గా, ఆర్గనైజర్ గా మాత్రమే ప్రభుత్వం యొక్క పాత్ర పరిమితి ఉంటుంది. ఆ పోటీల నిర్వహణ అంతా కూడా ఆ నిర్వహించే కార్పొరేట్ సంస్థ యొక్క కమిషన్లలో మాత్రమే జరుగుతుంటాయి అన్ని. అయితే దానికి ప్రసాద్ శాస్త్రి గారు చెప్పినట్లు దానికి పెట్టుబడులకి లింక్ అనేది ఏంటి అనేది కొంచెం, ఎందుకంటే జనరల్ గా అందాల పోటీలని స్పాన్సర్ చేసే కంపెనీలు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం వీటిని ఉపయోగించుకుంటాయి. అందాల పోటీలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా, పాల్గొనే వాళ్ళు కూడా వివిధ కంపెనీల యొక్క వాళ్ళ బ్రాండ్స్ ప్రమోషన్ కోసం వాళ్ళతో కాంట్రాక్ట్లు చేసుకోవటం, వాళ్ళకి సహాయపడటం, ఆ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం 100 మందో 200 మందో విదేశీ ప్రజలు వచ్చి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఒక 2-3 రోజులు కొన్ని టూరిస్ట్ కేంద్రాల్లో వెళ్ళి వచ్చినంత మాత్రాన అది కొన్ని పెద్ద ఎత్తున తెలంగాణకి పెట్టుబడులు, అంటే ఆ కేంద్రాల గురించి ఆయా దేశాల్లో ప్రమోట్ చేసుకోవడానికి దానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తే తిరిగి పోటీలు అయిన తర్వాత దానికి ప్రభుత్వం వెళ్ళి ఆ దేశాల్లో ప్రమోట్ చేసుకోగలిగితే అది వేరే విషయం. అది అంత యంత్రాంగం కానీ, అంత ప్రణాళికలు కానీ, అంత సంక్షిప్త కానీ ప్రభుత్వంలో ఉందా అనేది అది వేరే ఇంకొక ప్రశ్న. అది కాబట్టి దీనివల్లే విదేశీ పెట్టుబడులు ఈ అందాల పోటీలకి, విదేశ పెట్టుబడులకు ఉన్న సంబంధం ఏంటి, ఏ విధంగా వస్తాయి అనేది ప్రభుత్వం చెప్పాలి. అది ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటో వాళ్ళు చెప్పాలి. దానికి జనరల్గా అందాల పోటీలు అనేది కార్పొరేట్ సంస్థలు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగిస్తూ తప్పితే పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ పోటీలు నిర్వహించడం అనేది అది కొత్త ఆలోచనగా నాకు కనిపిస్తుంది. అది ఏమాత్రం ఆచరణీయం అనేది చూడాలి. అది ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చాం. ఒకే ఒక క్వశ్చన్, దానికి మీ ముగ్గురు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి, దాంతో కన్క్లూడ్ చేద్దాం. సో జ్వలిత గారు తప్పిస్తే ప్రసాద్ శాస్త్రి గారు, నరేంద్ర గారు
ఆర్థికంగా అసలు ఈ ప్రపంచ సుందరి పోటీ అనేది అవుట్‌డేటెడ్ మోడల్ అని తేల్చేశారు. ఒకవేళ ఇది స్ట్రాంగ్ అండ్ అప్‌డేటెడ్ మోడల్ అవ్వాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది ప్లాన్డ్‌గా దాని గురించి మీ ముగ్గురు చెప్పండి. ఫైనల్‌గా కన్క్లూడ్ చేయండి. లేదు అలా కాదు ఇది స్ట్రాంగ్‌గా సక్సెస్‌ఫుల్ అవుద్దనుకుంటే అదే పాజిటివ్ నోట్‌తో కన్క్లూడ్ చేయండి. జ్వాలత గారు. ఇది ముందే నేను చెప్పినట్టుగా ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి అందాల పోటీలు. కరోనా కంటే ముందే కొంత వ్యాపారం ఉంది ఈ అందాల మీద. కరోనా తర్వాత ఒక వీధిలో బడి లేకపోవచ్చు, ఒక డాక్టర్ లేకపోవచ్చు, కానీ బ్యూటీ క్లినిక్స్ ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్న మహిళలు ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో 90% పనులు చేస్తున్నటువంటి ఈ మహిళలు ఆరోగ్యంతో పాటు అందాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు ఇప్పుడు గతం కంటే కూడా. కాబట్టి ఈ అందాలను పెంపొందించే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి చోటికి చేరినాయి. ఇప్పుడు కొత్తగా ఈ అందాల పోటీలు పెట్టడం వల్ల వాళ్ళు ప్రమోట్ చేయడం కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5వ తరగతి చదివే అమ్మాయికి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ తెలుసు, యూకేజీ చదివే అబ్బాయికి కూడా తెలుసు. ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్సే కదా. దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి యాక్సెస్ రావడం లేదా? చైనా ఫోన్లు ఉన్నాయి, చైనా ప్రొడక్ట్స్ అనేక రకాలు, నాట్ ఓన్లీ ఫోన్లు. మనం ఎన్ని ఉపయోగించడం లేదు? వేటిని కూడా మనం ఇవన్నీ కార్పొరేట్ సంబంధించినయే కదా. వాటి వల్ల ప్రభుత్వానికి ట్యాక్సెస్ ఏం రావడం లేదా? వాటిని వ్యతిరేకిస్తున్నామా? మరి వీటిని ఎందుకు వ్యతిరేకించాలి? నేనైతే అనుకుంటున్నాను ఎంతో కొంత లాభం ఉంటుంది. ఉన్న పళంగా అందాల పట్ల అందం పెంపొందించుకోవడంలో ఉన్నటువంటి ఆకర్షణను తగ్గించడం అనేది కుదరదు. అందం ఆత్మ తృప్తిని ఇస్తుంది, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అందం పట్ల అవగాహన పెరిగింది. నమ్మకం ఎట్లా పాడైంది అనుకున్నాక ఆ మనిషి బ్రతకడు, ఆడైనా మొగైనా. ఇంతకు ముందు మనం కేవలం ఆడవాళ్ళకే బ్యూటీ క్లినిక్స్ ఉండేవి, కానీ ఇప్పుడు సెలూన్స్ పురుషులకు కూడా ఉన్నాయి, వీళ్ళకి కూడా ఫేస్ ప్యాక్లు ఉన్నాయి. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బిజినెస్ లో భాగమే కదా. కాకపోతే మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం అంత ఉండకపోవచ్చు, కానీ ఇందులో కూడా ఆదాయం ఉంది. వీటిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఆ ప్రొడక్ట్ ఏమైనా ఉందేమో, నాకైతే ఇప్పటికి కూడా నాకు వివరంగా తెలీదు, కానీ వచ్చే అవకాశం ఉంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జ్వాలత గారు. ఓవరాల్ గా ఇది ఒక పాజిటివ్ నోట్ తోనే ఎండ్ అవుతుందని మీరు కన్క్లూడ్ చేశారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏమండి, అందం అన్నది కేవలం భౌతికమైన స్వరూపమే అనుకుంటే మనము తప్పులో కాలేసినట్టే. చాలా మిమ్మల్ని అంటారు లేదండి. అంటే మేకప్ వేసుకొని ప్యాక్ చేసుకొని కాదు, మానసికమైనదే. అయినప్పటికీ మానసికంగా నేను చాలా సౌందర్యవంతురాలని, భౌతికంగా చాలా రూపిని అనుకున్నప్పుడు అది చాలా ఇది అనిపిస్తుంది. ఉన్నదాన్ని నేను చాలా అందంగా ఉన్నాను అనుకున్నప్పుడే నేను ధైర్యంగా మేము ముందుకు వచ్చి మాట్లాడగలను. అది నా ఉద్దేశం. మానసికంగా అందం కోసం ఎలాంటి పూతలు అక్కర్లేదు. మానసికంగా ఉండేవాళ్ళు కురూపులైనా కూడా చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. ఒలింపిక్ లో కాళ్ళు లేని వాళ్ళు, ముక్కు లేని వాళ్ళు చేతులను ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏదో బిజినెస్ కోసమో లేక ట్యాక్సుల కోసమో దీనిపైన ఆధారపడడం లేదు. మద్యం పైన వచ్చే ఆదాయాన్నే మనం వ్యతిరేకించవలసి వస్తుంది చౌదరి గారు. ఇంకో మాట, మనకు ఆదాయమే కావాలనుకుంటే రెడ్ లైట్ ఏరియాస్ కి లైసెన్స్ ఇవ్వచ్చు కదా. ఆ పని చేయడం లేదు కదా. మన సంస్కృతి వేరే, మన అలవాట్లు వేరే, మన సంప్రదాయం వేరే. అందాల పోటీలు చాలా వికృతమైన ప్రక్రియ అని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ దానివల్ల ఆదాయం రావడం లేదా, అది దాని మీద వ్యతిరేకిస్తున్నామంటే అది సబబైనది, కారణం సబబు కాదు రచన గారు. అది నేను చెప్పేది. అది ఓకే. అంటే కంప్లీట్ గా దీన్ని ఇంకొక మోడల్ గా కూడా డెవలప్ చేయకూడదు, అసలు కంప్లీట్ గా కండక్టే చేయకూడదు రెవెన్యూ విషయంలో అనుకుంటున్నారా మీరు? ఏ దేశంలో ఉందండి? 180 దేశాల్లో దీన్ని ఏ ప్రభుత్వము, మనం ఆయన జర్నలిస్ట్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం ద్వారా నడిపించిన ప్రక్రియ ఏ దేశంలో దీన్ని ఆదాయ వనరులుగా చూశారు?
ఒకటైనా మనకు కాస్త ఎగ్జాంపుల్ ఉండాలి. మీరు మా సోదరిగా చెప్పారు ఇది ప్రయోగాత్మకం అని. ప్రయోగాత్మకం అయినా కూడా డేటా బేస్డ్ ఎక్స్పెరిమెంట్ ఉండాలి కదా. ప్రయోగం చేసేదానికి కూడా మనకి కొంత డేటా ఉండాలి కదా. నాకు తెలిసి మన ప్రభుత్వం అలాంటి డేటా సేకరించలేదు, అసలు ప్రజలకే చెప్పలేదు 2 నెలల కింద ఉండబోతుందని, దీనివల్ల లాభం వస్తుందని. బేసిక్ డేటా లేకుండా, ఎలాంటి మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రయోగాలు చేస్తూ పోతే ప్రమాదాలు వస్తాయి కదండి. అంటే ప్రమాదం ఏంటంటే నైతికంగా రిజల్ట్ దాని ఫలితం ఉండొచ్చు. ఏదో ఫిలిమ్స్ వస్తూనే మనం వాటిని ఫిలిం సెన్సార్ బోర్డు ఇంతకుముందు వారు చెప్పారు విధమైన డైలాగులు వస్తున్నాయి. మొదట పాపం వారు చెప్పారు ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా కూడా మనం అపోజ్ చేయడం లేదని. సెన్సార్ బోర్డు ఎంత చేసినా కూడా ఇలాంటి ఫిలిమ్స్ లో ఉండే టెక్నిక్స్ ఉపయోగించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారయ్యారు. మనం అంతా చక్కగా చాలా సాంప్రదాయబద్ధంగా మర్యాదగా ఉంటుంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందాల పోటీల వల్ల వెంటనే ప్రమాదం జరుగుతుంది అనుకోవడం లేదు, కానీ కల్చర్ కరెక్ట్ కాదు. ఏది మన పక్క రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా గవర్నమెంట్ మద్యాన్నం షాపులు పెట్టి టీచర్ల చేత నడిపించింది కొన్ని రోజులు. ఇలాంటి వికృతరూపం, ఇది ఒక చిన్న సీడ్ అండి, ఇది ఒక విత్తనం. ఇలాంటి విత్తనము ప్రభుత్వం వాళ్ళు పెంచి పోషించడం అనేది కరెక్ట్ కాదు రచన గారు. అది నేను చెప్పాను, వేరే మార్గాలు చూసుకోవాలి. ఇది వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి చెప్పండి. ఇంతకుముందు వారు చెప్పారు యాక్చువల్లీ ఇట్స్ ఏ కార్పొరేట్ కల్చర్. ద బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్. అదొక ప్రిన్సిపల్ ఆర్థికంగా. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వం పాలించాలి, గవర్నెన్స్ చేయాలి, గుడ్ గవర్నెన్స్ ఉండాలి. ఎవరో ఇప్పుడు మాల్యా గారు అంటే క్యాలెండర్ వేస్తే దాని క్యాలెండర్కి ఎంత బుకింగ్ ఉండదండి. ఒక విధవ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేసేవాడు కదా. మన ఆర్థిక పరిస్థితిని నాశనం చేసి వేరే దేశాల్లో దాక్కున్నాడు కదా. ఆ క్యాలెండర్ యొక్క కంటెంట్స్ అందరూ చూసింటారు. దానికి బుకింగ్ వేరే. జనవరి 1 క్యాలెండర్ రిలీజ్ చేస్తారంటే ట్రైన్ అంత క్యూ ఉండేది. వాళ్ళు చేయాల్సిన పని అండి, ప్రభుత్వం చేయాల్సిన పని కాదండి ఇది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే అసలు అందాల పోటీలని జరపవద్దని, వాటిని నిషేధించమని అంటలేదు. అవి ఉండాలా లేదా, అది ఏమిటి, మన సంస్కృతిలో భాగం కదా, ఆ చర్చ వేరు. అసలు అవి ఎలా జరుగుతున్నాయి. మనం ఏమి ఇవాళ కొత్తగా వీళ్ళు తెలంగాణలో హైదరాబాద్ లో కొత్తగా జరపట్లేదు. దేశంలో ఎక్కడో చోట ప్రతి ఏడు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అయితే ప్రభుత్వం కూడా కేవలం నెలలో బడ్జెట్ లో దీని ప్రస్తావన లేదా ప్రసాద్ శాస్త్రి గారు చెప్పారు. అంటే కొత్తగా 4 రోజుల లోపలే ప్రభుత్వం దగ్గరగా అందాల పోటీల యొక్క ప్రపోజల్ రావటం, ప్రతిపాదన, దాన్ని ఆమోదించడం, దాన్ని తయారు చేయటం, సిద్ధం చేయటం ఎంత జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది అర్థాంతరంగా ఏదో కొన్ని ఒత్తిడిల కారణంగా, ఏదో అప్లికేషన్ కారణంగా ప్రభుత్వం నడుపుతుంది. దీనివల్ల ఇలా ప్రభుత్వం చెప్పేటువంటి ఈ పెట్టుబడుల ఆకర్షణ కానీ, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం కానీ, ఇవన్నీ కూడా నిజంగా వీటన్నిటి కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా జరిపితే మంచిదే. కానీ అటువంటి హోంవర్క్ చేసినట్టు కానీ, ప్రణాళికలు వేసినట్టు కానీ ప్రభుత్వం మనం ఎక్కడా కనిపించట్లేదు. ప్రభుత్వంలో ఎక్కడ కూడా మనకి బయట తెలిసినంత వరకు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిజంగా చెప్తున్న ఉద్దేశాలు నెరవేర్చగల సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే, అందుకు అవసరమైన విధానాలు ప్రభుత్వం దగ్గర ఉంటే, ప్రణాళికలు ఉంటే మనం అసలు స్వాగతిస్తాం, దాంట్లో ఏం లేదు. అయితే ఈ పోటీలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందాల పోటీలు జరుగుతున్నాయి. ఇవాళ మన సంస్కృతిలో భాగమైపోయింది. మనం కూడా వాటిని ఇవాళ కొత్తగా మనం వాళ్ళని నిషేధించి మనం ఎటువంటి సాహసం అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్వహించటం వలన ప్రభుత్వం ఏం సాధింపదలుచుకుంది, ఏమి సాధిస్తుంది అనేదే మనకి ఇవాళ ప్రశ్న. అదే మనం చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఈ జ్వలిత గారు అన్నట్లు ఈ ప్రయోగం, ఈ అందాల పోటీ అనే ప్రయోగం ఫలిస్తుందో వికటిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బట్ ప్రసాద్ శాస్త్రి గారు, నరేంద్ర గారు కన్క్లూడ్ చేసినట్లు ఒక ప్రణాళిక లేకుండా చాలా హడావుడిగా చేయడం అందే కొన్ని సందేహాలను కలిగిస్తూ ఉంది. అలాగే ప్రయోగం కాబట్టి ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కొంత సైంటిఫిక్ డేటాను ఏదో ఉండాలని ప్రసాద్ శాస్త్రి గారు అన్నారు. మొత్తానికి ఇంత ప్రయోగాన్ని కూడా చాలా కొత్త రీతిలో చేశారు కాబట్టి ఇది అసలుకే మోసం వస్తుందా, లేకపోతే నిజంగానే హోప్ఫుల్ గా ఉంటే నిజంగానే తెలియకుండానే ఒక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా, లేకపోతే మన కల్చరల్ హెరిటేజ్ ప్రమోట్ అయినా, ఏదన్నా సరే తెలంగాణ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఫైనాన్షియల్ గా ఒక ఎయిడ్ లాగా ఉపయోగపడితే మాత్రం అది ఆహ్వానించదగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంత చక్కటి ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు జ్వలిత గారు, నరేంద్ర గారు, ప్రసాద్ శాస్త్రి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.